మై డియర్ స్టూడెంట్స్, 7th క్లాస్ సోషల్లో ఫారెస్ట్ లెసన్లో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్. ఈ పార్ట్ కంప్లీటెడ్గా చూడండి, మీకు లెసన్ అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం ఫారెస్ట్స్ ఇన్ ఇండియాతో స్టార్ట్ చేస్తాం. ఇండియా స్టేట్స్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం మన ఇండియాలో 8,07,276 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఫారెస్ట్ కవర్లో ఉంది. ఇది టోటల్ ఏరియాలో 24.56%. గ్లోబల్ పొజిషన్లో మన ఇండియా ర్యాంక్ 10th. ఇండియా హ్యాస్ ద వ్యాస్ట్ ఏరియా ఆఫ్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 3,28,000 అని ఇచ్చినట్లు లెక్క. ఇక్కడ దాన్ని వేరేగా మారిస్తే మనం 32,87,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మనకి ఇండియా అనేది ఉంది. ఇది 30 degrees ఆఫ్ లాటిట్యూడల్ ఎక్స్టెంట్, అంటే నార్త్ టు సౌత్ తీసుకుంటే 30 degrees ఉంటాయి. 8 degrees 4 minutes నార్త్ టు 37 degrees అన్నంత వరకు ఉన్న ఏరియా. లేదు మనం ఈస్ట్ టు వెస్ట్ తీసుకుంటే 2,933 కిలోమీటర్స్ ఉంటుంది. అది కూడా 30 degrees లాంగిట్యూడల్ ఎక్స్టెంట్. ఒకసారి మీరు ఈ మ్యాప్ చూస్తే తెలుస్తుంది. వాచ్ ద మ్యాప్. If you observe the map, tropical evergreen forests, tropical deciduous forest, montane forests, mangrove forests, tropical thorn forest, వీటన్నిటినీ కూడా డిఫరెంట్ కలర్స్లో ఈ మ్యాప్లో మీకు రిప్రజెంట్ చేయడం జరిగింది. మీరు టెక్స్ట్ బుక్స్ మీకు వచ్చిన తర్వాత దాన్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేషన్స్ ఉన్నాయన్నా కదా, ఇక్కడ 3 questions ఉన్నాయి, థింక్ అండ్ రెస్పాండ్ అని. ఫస్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ మోర్ ఫారెస్ట్ కవర్, గివ్ రీజన్స్. హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉన్న స్టేట్ మధ్యప్రదేశ్. దానికి రీజన్స్ ఏంటంటే అక్కడ చాలా ఏరియా అంతా కూడా రైన్ఫాల్ ఉండడం, ఎఫారెస్ట్రేషన్ ఉండడం, చాలా కాలం నుంచి కూడా అది చాలా ఫారెస్ట్ కవర్తో ఉంది. వన్స్ అపాన్ ఎ టైం దాన్ని దండకారణ్యం అని పిలిచేవారట. అలాగే విచ్ స్టేట్ హ్యాస్ లెస్ ఫారెస్ట్ కవర్ అంటే హర్యానా. ఇది ఎక్కువ ఏరియా అంతా కూడా ఏమైందంటే జనాల వాళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే డిజర్ట్ రీజియన్కి దగ్గరలో ఉండడం వల్ల కూడా ఈ ఏరియాలో ఫారెస్ట్ కవర్ తక్కువగా ఉంది. అలాగే ది వెస్ట్రన్ సైడ్ ఆఫ్ ది వెస్ట్రన్ ఘాట్స్ ఈజ్ కవర్డ్ విత్ థిక్ ఫారెస్ట్ దెన్ ద ఈస్టర్న్ సైడ్. ఫైండ్ ద రీజన్. సింప్లీ సే ద మెయిన్ రీజన్ ఈజ్ రెయిన్ఫాల్. యూ క్యాన్ ఫైండ్ అవుట్ సో మెనీ రీజన్స్. గూగుల్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వన్, ఇక్కడ అడిగారు కదా వెస్ట్రన్ ఘాట్స్లోని ఓకే, ఫారెస్ట్ కవర్ అనేది ఎందుకు తగ్గిపోతుంది అంటే కొన్ని రీజన్స్ ఇక్కడ నేను నోట్ చేశాను చూడండి. డిఫారెస్ట్రేషన్, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్, సిటీస్ ఎక్స్పాన్షన్, డ్యామ్స్ అండ్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్, సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇలాంటి వాటి వల్ల ఫారెస్ట్ కవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్, ఫారెస్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 బేస్ చేసుకుంటే 37,392 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా ఫారెస్ట్ కవర్ ఉంది ఏపీలో. 22.94% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా అన్నమాట. అది మన ఏపీకి సంబంధించి. హైయెస్ట్ నోటిఫైడ్ ఏరియా ఉన్నదేమో వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అయితే, లీస్ట్ ఉన్నది కృష్ణా డిస్ట్రిక్ట్. అలాగే డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అంటే ఎక్కువ దట్టమైన అడవులు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ విశాఖపట్నం ఫస్ట్ పొజిషన్లో ఉంది. లీస్ట్ పొజిషన్లో ఉన్నది లేదా లాస్ట్ పొజిషన్లో ఉంది కృష్ణా డిస్ట్రిక్ట్. ఇక్కడ ఒక డిఫరెన్స్ మెయిన్ గుర్తుపెట్టుకోండి. అండర్ ఫారెస్ట్ కవర్ నోటిఫైడ్ అంటే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి నోటిఫై చేయబడింది అయితే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. బట్ డెన్సిటీ టర్మ్స్ అంటే దగ్గరగా ఉన్నటువంటి చెట్లు బాగా ఎక్కువ గ్రీనరీ ఉన్నదైతే విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉన్న కొన్ని ఏరియాస్ అన్నమాట. అలాగే నెక్స్ట్, ఏపీలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న సింహాచలం హిల్స్, అలాగే మనకి చిత్తూరు తిరుపతి ఉంది కదండి, అక్కడ ఉన్న శేషాచలం హిల్స్, నల్లమల ఫారెస్టు, ఇవన్నీ కూడా ఫారెస్ట్ కవర్ తోటే ఉన్నాయి. ఒకసారి మీరు ఈ మ్యాప్ చూస్తే ఈ మ్యాప్లో మనకి మన ఏపీ బార్డర్స్ కనిపిస్తున్నాయి. సో మీరు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఉన్న బార్డర్స్ని నోట్ చేసుకోండి. ఒడిషా, ఛత్తీస్గఢ్, తెలంగాణ అండ్ కర్ణాటక అండ్ తమిళనాడు. సో హౌ మెనీ స్టేట్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ హ్యావింగ్ బార్డర్స్? 5 states. One side complete water, the ocean water called as Bay of Bengal. Do you understand that?
Next one. Here, two questions. Let's do. Observe the above Andhra Pradesh map. Which districts have more forest cover and which districts have less forest cover? అంటే మీరు ఆ డిస్ట్రిక్ట్స్ని గుర్తించాలి. ఇప్పుడు ఎగ్జామ్స్లో కూడా డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వకుండా ఇలా ఇండైరెక్ట్గా ఇస్తాడు. విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్స్ డూ యూ ఫైండ్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్? మన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, మన ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరిలో ఈ డిస్ట్రిక్ట్లో ఇటువంటి ఫారెస్ట్లు ఉన్నాయి, వైజాగ్ అయితే ఇటువంటి ఫారెస్ట్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా గుర్తించవచ్చు. సో ఈ మ్యాప్లో మనకి నార్త్ నుంచి సౌత్కి చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు. ఎస్పీఎస్ అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు. దాని కిందన చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉంది. చిత్తూరుకి పైన మళ్ళీ వైఎస్ఆర్ కడప ఉంది లెఫ్ట్ సైడ్. దానికి లెఫ్ట్ సైడ్ అనంతపురం ఉంది. దానికి టాప్లో కర్నూలు డిస్ట్రిక్ట్ ఉంది. సో ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ని మనం క్లాసిఫైడ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ని చూస్తూ కూడా మనకి ఎక్కడ ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఉందో కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఎక్కడ ఫారెస్ట్ కవర్ వెరీ లీస్ట్గా ఉందో కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. అలాగే మ్యాప్ రీడింగ్లో భాగంగా ఇక్కడ చూడండి, కలర్స్తో పాటు వెరీ డెన్స్ ఫారెస్ట్, నెక్స్ట్ మోడిఫైడ్ డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, సబ్, నాన్ ఫారెస్ట్, ఇలా వాటర్ బాడీస్, ఇలాగా కలర్స్ తోటి మనకి చూపించడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫారెస్ట్స్ని 4 టైప్స్గా డివైడ్ చేస్తారు. మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, డ్రై డెసిడియస్, ష్రబ్, టైడల్. డెసిడియస్ అంటే ఆకురాల్చే అడవులు. మాయిస్ట్ అంటే ఇక్కడ తేమ అనేది ఉంటుంది, ఆకురాల్చే అడవుల్లో కూడా మాయిశ్చరైజర్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అదే డ్రై అంటే ఎండిపోయిన, శుష్క, అనార్ద్ర అనే మీనింగ్స్ చెప్తూ ఉంటారు, అటువంటి అడవులు అనమాట. ష్రబ్ ఫారెస్ట్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, థార్న్ ఫారెస్ట్స్, ముళ్ళతో కూడిన పొదలవి ఉండేటువంటి ఫారెస్ట్లు. అలాగే టైడల్ ఫారెస్ట్లు అనేవి సీ కోస్ట్లో ఉంటాయి. వీటినే తెలుగులో అయితే మడ అడవులు అంటారు, ఇంగ్లీష్లో మాన్గ్రూవ్స్ అని కూడా పిలుస్తారు. మనకి ఇండియాలో గ్రేటెస్ట్ మాన్గ్రూవ్ ఫారెస్ట్స్ ఉన్నాయి, అవి సుందర్బన్స్. అవి వచ్చేసి కోల్కతా దగ్గర, అంటే కలకత్తా ఏ స్టేట్లో ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. సో మన స్టేట్లోకి వచ్చేసరికి ఫస్ట్ వన్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్. ఇక్కడ రెయిన్ఫాల్ చూసుకుంటే 125 to 200 సెంటీమీటర్స్ ఉన్న ఏరియాస్లో ఈ ఫారెస్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏపీలో ఏజెన్సీ ఏరియాస్ శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి లాంటి డిస్ట్రిక్ట్స్లో ఉంటే ఇక్కడ పెరిగే చెట్లు వచ్చి వేగి, ఎగిస, బ్యాంబూ, మద్ది, బండారు, జిట్టిగా అండ్ సాల్, ఇటువంటివి అన్నమాట. నెక్స్ట్ వన్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్. దీస్ ఫారెస్ట్స్ గ్రో ఇన్ ఏరియాస్ విత్ రెయిన్ఫాల్ రేంజింగ్ ఫ్రమ్ 75 సెంటీమీటర్స్ to 100 సెంటీమీటర్స్. అంటే ఆ రెయిన్ఫాల్ రేంజింగ్లో ఉంటాయని. రెయిన్ఫాల్స్ని ఎప్పుడు కూడా సెంటీమీటర్స్లోనే చెప్తారు. ఈ రెయిన్ఫాల్ అనే దాన్ని తెలుగులో వర్షపాతం అంటారు. ప్రెసిపిటేషన్లో ఒక పార్ట్ రెయిన్ఫాల్. ప్రెసిపిటేషన్ అంటే మనకి ఆకాశం నుంచి స్నో రూపంలో కానీ, ఐస్ రూపంలో కానీ, లేకపోతే బ్రాండ్స్ వడగళ్ళ రూపంలో కానీ, లేదంటే రెయిన్ రూపంలో కానీ నేలను తాకుతుంది. అందులో మెయిన్ రెయిన్ఫాల్. ఇది కూడా మనకి ఇండియాలో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్న ఏరియా మాసిన్రా, మేఘాలయలో ఉంది. అలాగే మన స్టేట్లో ఈ డ్రై డెసిడియస్ ఫారెస్ట్స్ వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. మద్ది, టేకు, బిల్లు, వెలగ, ఎగిస, నీమ్, బూరుగా, మోదుగా, రెడ్ శాండల్ ట్రీస్ ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ రెడ్ శాండల్వుడ్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఇది వరల్డ్లోనే రేర్ స్పీసీస్ అనమాట, ఈ ఎర్రచందనం అనేది. ఈ ఎర్రచందనం అడవులు మనకి శేషాచలం ఫారెస్ట్స్ కడప, చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు ఈ తిరుపతి ఏరియా చెప్పుకుంటుంటాం కదా, తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇవి ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆ చుట్టుపక్కల ఉన్న అడవుల్లో కూడా ఇది ఉంది. ఇది చాలా ప్రామినెంట్ ప్లేస్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఎందుకంటే ఈ ఎర్రచందనాన్ని, ఈ రెడ్ శాండల్వుడ్ని ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా గవర్నమెంట్ అమౌంట్ అనేది, ఎకానమీ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటుంది. కొన్ని సినిమాలు కూడా మనం చూస్తూ ఉంటాం, మూవీస్లో కూడా చూపిస్తూ ఉంటారు. లేటెస్ట్ ట్రైలర్స్లో పుష్ప చూపిస్తున్నారు కదా, అది కూడా ఈ ప్లేస్కి సంబంధించిన ఏరియాస్లో షూట్ చేసినట్టుగా సినిమా తీస్తున్నారట. ఓకే. ష్రబ్ ఫారెస్ట్స్ అంటే ముళ్ళ పొదలు అటువంటివి అనమాట. ఇది 75 సెంటీమీటర్స్ కన్నా తక్కువ రెయిన్ఫాల్ ఉండే ఏరియాలో ఉంటుంది. అంటే రెయిన్ఫాల్ తక్కువ ఉన్న ఏరియాస్లో ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మన వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో ఉన్న కొన్ని రీజియన్స్ ఏవైతే రాయలసీమ అని పిలుస్తున్నాం మనం, అది. ఇక్కడ మెయిన్ ట్రీస్ వచ్చేసి తుమ్మ, బులుసు, రేగు ఎట్సెట్రా. అంటే థ్రోన్ ఫారెస్ట్, థ్రోన్
అంటే ముళ్ళ పొదలు అవి కూడా ఇందులో ఉంటాయని చెప్పచ్చు. ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్గా ఈ లెసన్లో ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఉంది, అదే కలివికోడి. ఏంటిది? కలివికోడి. శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం ఇన్ కడప డిస్ట్రిక్ట్. ఇక్కడ ఈ కలివికోడి అనేది కనిపిస్తుందంట. ఇది ఒక రేర్ స్పెసిస్ అంటారు, అంటే చాలా రేరెస్ట్, అరుదైన జాతి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, IUCN అనే ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని గుర్తించింది, నోటిఫై చేసింది. అంటే ఇలాగా ఏవైతే అంతరించిపోతున్నవి లేదా అరుదైన జాతులు ఉంటాయో వాటి గురించి ఈ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంది. మనకి ఎగ్జామ్లో కూడా IUCN అనేది అబ్రివేషన్ అడుగుతూ ఉంటారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, టైడల్ ఫారెస్ట్. ఏపీ హ్యాస్ ఏ కోస్ట్ లైన్ ఆఫ్ 974 కిలోమీటర్స్. మనకి ఇండియాలో హైయెస్ట్ కోస్ట్ లైన్ ఉన్నదైతే గుజరాత్, సెకండ్ ప్లేస్లో ఉండేది మన ఏపీ. అందుకే మనకి అలాంగ్ ద కోస్ట్ లైన్ కొంత ఫారెస్ట్ కవర్ ఉంది. వాటిల్లో కొంచెం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కోరంగి ఇలాంటివి చెప్పచ్చు. ఇంకా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి మొదలుపెట్టి నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు ఉన్న ఏరియాస్లో ఈ ఫారెస్ట్లు ఉంటాయి. ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరద, మడ, తెల్లమడ, పత్రితీగ, బలబంది తీగ ఇలాంటి ట్రీస్ ఇక్కడ ఉంటాయి. సో ఈ ట్రీస్తో పాటు వేరియస్ యానిమల్స్ కూడా మనకి మన ఈ ఫారెస్ట్స్లో ఉంటాయి. ముంగూస్, ఈగిల్, స్క్విరల్, వైల్డ్ డీర్, స్ట్రైప్డ్ స్క్విరల్స్, బేర్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. అలాగే మనకి ఏపీలో 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, 3 నేషనల్ పార్క్స్ టు ప్రొటెక్ట్ ఫ్లోరా అండ్ ఫానా, అంటే ఈ వెజిటేషన్ని అలాగే యానిమల్స్, బర్డ్స్ ఇలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసమే ఏర్పాటు చేశారు. 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, 3 నేషనల్ పార్క్స్. మీరు ఇప్పటివరకు విన్నదంతా, చదివిందంతా, చూసిందంతా లేదా నేను చెప్పిందంతా కూడా మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకుంటే ఇక్కడున్న ఈ లెట్స్ డూ ఫిలప్ ద ఫాలోయింగ్ టేబుల్, ఈ టేబుల్ ఒకసారి నోట్ చేసుకోండి. టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్, ఎక్స్టెంట్, ఫ్లోరా, ఈ మోయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్, డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్, టైడల్ ఫారెస్ట్. ఈ టేబుల్ మీరు ఎక్స్టెంట్ అంటే ఇక్కడ ఎటువంటి రెయిన్ఫాల్ ఉంటుంది, అలాగే ఇది ఏ ఏరియాస్లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అది నోట్ చేయాలి. ఫ్లోరా అంటే ఇక్కడ ఎటువంటి చెట్లు ఉంటాయి, ఆ చెట్లు, ఆ ట్రీస్ లేదా ప్లాంట్స్ నేమ్స్ నోట్ చేస్తే సరిపోతుంది. ట్రైబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ట్రైబ్స్ అంటే గిరిజనులు అని చెప్పచ్చు లేదా తెగ అని కూడా చెప్పచ్చు. ఏ ట్రైబ్ ఈజ్ ఏ సోషల్ డివిజన్. మనకి ట్రెడిషనల్ సొసైటీలో ఫ్యామిలీస్ లింక్డ్ అయి ఉన్న సోషల్, ఎకనామిక్, రిలీజియస్, కల్చరల్, డైలెక్ట్ సిమిలారిటీస్ని బేస్ చేసుకొని ట్రైబ్స్గా డివైడ్ చేశారు. మనకి ప్రైమేటివ్ ట్రైబల్ గ్రూప్స్ మన ఏపీలో కొన్ని ఉన్నాయి. వాటిలో ఈ గోండ్, ఎరుకుల, యానాదిస్ అనేవి ముఖ్యమైనవి. ఇంకా కొన్ని ట్రైబ్స్ చెప్పాలంటే బోండో, చెంచుస్, కొండరెడ్డిస్, కొండ సవరాస్ మొదలైనవి అనమాట. ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చెంచు అనే ఒక ట్రైబ్కి చెందిన పీపుల్ని చూడవచ్చు. వాళ్ళకి మెయిన్ ఆక్యుపేషన్ వచ్చి హంటింగు, గ్యాదరింగు. ది స్పీక్ చెంచు లాంగ్వేజ్. సినిమాల్లో కూడా మనకి కోయ వాళ్ళు లేకపోతే కొండ జాతి వాళ్ళని చూపిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చెందిన వాళ్ళు అనమాట. ఇక్కడ ఉన్న పిక్చరు నల్లమల ఫారెస్ట్లో ఒక చెంచు వ్యక్తిని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే మీకు డూ యు నో, మనకి బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ రాకముందు ఏర్పాటు చేసిన చట్టాలు ఉన్నాయి. 1864లోను 1878లోను. దాని ద్వారానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఫారెస్ట్స్ మీద కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేశారు. వాళ్ళే రిజర్వ్డ్ ఫారెస్ట్స్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్ అని క్లాసిఫైయింగ్ కూడా చేశారు ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. రిజర్వ్డ్ ఫారెస్ట్లోకి నో వన్ కుడ్ ఎంటర్, ఎవరు కూడా ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ లేదు. అలాగే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్లోకి వచ్చేసరికి ప్రజలు అందులోకి వెళ్ళొచ్చు. దగ్గరలో ఉన్న వాళ్ళు హెడ్ లోడ్స్ ఆఫ్ వుడ్ అంటే తలపైన పెట్టుకొని వుడ్ అది తీసుకెళ్ళి వాళ్ళ డైలీ యూస్కి వాడుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్తో ఉంటాయన్నమాట. రెండిట్లో కూడా మెయిన్ మ్యాటర్ ఏంటంటే కటింగ్ ట్రీస్ మీద రెస్ట్రిక్షన్ ఉంటుంది. గ్రేజింగ్ మోర్ దెన్ ద లిమిట్ సెట్ బై ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్సెట్రా, అంటే ఇంతకు మించి ఎక్కువ ఈ యానిమల్స్ అనేది అక్కడ గ్రేజింగ్ చేయకూడదనే రూల్స్ ఉంటాయి. అలాగే 1988లో మన ఇండియాలో నేషనల్ ఫారెస్ట్ పాలసీ అనేది పెట్టారు. దాన్ని బేస్ చేసుకొని ఈ ట్రైబ్ పీపుల్స్కి సంబంధించిన రైట్స్ ప్రొటెక్షను, వాళ్ళ రీజనరేషను, ఫారెస్ట్ డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది.
మన స్టేట్లో కూడా ఎకో టూరిజం అనే దాన్ని ఇనిషియేట్ చేశారు. అంటే ఇది ఎకో సిస్టమ్ సెంటర్స్‌ని అక్కడికి వెళ్ళి జనాలందరూ కూడా ఎకో సిస్టమ్ గురించి అండర్‌స్టాండింగ్ చేసుకోవడానికి, అలాగే ఈ ప్లేసెస్ అన్నీ కూడా టూరిస్ట్ స్పాట్స్‌గా డెవలప్ చేయడానికి చాలా స్కోప్ ఉందన్నమాట. మీరు కూడా వీలైతే మీ హాలిడేస్ ఏదైనా వచ్చినప్పుడు ఈ ఎకో టూరిజం భాగంగా ఉన్నటువంటి ప్లేసెస్‌కి వెళ్ళండి. మన దగ్గరలో అయితే అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈస్ట్ గోదావరిలో రంపచోడవరం, సీతపల్లి స్వాంప్ ఇలాంటి ఏరియాస్ అన్నీ కూడా ఇందులో భాగంగా చూడొచ్చు. అలాగే వై డు ట్రైబల్ పీపుల్ రెజెక్ట్ టు లీవ్ ద ఫారెస్ట్, ఇది మీరు కొంచెం థింక్ అండ్ రెస్పాండ్ అనమాట ఈ క్వశ్చను. నెక్స్ట్ వన్, యూజెస్ ఆఫ్ ఫారెస్ట్స్ని 3 టైప్స్లో యూజ్ చేసుకుంటారు. ఒకటి కన్సెప్టివ్ యూజ్, 2 బ్యాలెన్సింగ్ ఎకోసిస్టమ్, 3 రీసెర్చ్. కన్సెప్టివ్ యూజ్ అంటే మనం ఫారెస్ట్స్ నుంచి ఫ్రూట్స్, హనీ, ట్యూబర్స్, ఫైర్వుడ్ ఇలాంటి వాటిని కన్సెప్ట్ చేసుకునే గూడ్స్ని పొందుతూ ఉంటాం. అలాగే ఇంకా టింబర్, బ్యాంబూ, మెడిసినల్ ప్లాంట్స్, హెర్బ్స్ ఇలాంటివన్నీ కూడా పొందుతూ ఉంటాం. కొన్ని ఏరియాస్లో ట్రైబ్స్ ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకుండా వాళ్ళ ఏరియాస్లో దొరికే హెర్బ్స్, మెడిసినల్ ప్లాంట్స్ని యూజ్ చేసుకుని వాళ్ళకు వచ్చే డిసీజెస్ వాటిని తగ్గించుకుంటూ ఉంటారు. అలాగే ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ చేయాలన్నా కూడా అడవులు ఉండాలి. ఎందుకంటే ఫారెస్ట్స్ రిలీజ్ ఆక్సిజన్ ఫర్ అస్. కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. మినిమైజ్ ద టెంపరేచర్ ఇన్ అట్మాస్ఫియర్లో ఉండే టెంపరేచర్ని తగ్గిస్తాయి, మినిమైజ్ చేస్తాయి. రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్, గాలి పొల్యూట్ కావడాన్ని రెడ్యూస్ చేస్తాయి. రూట్స్ హెల్ప్ టు ప్రివెంట్ సాయిల్ ఎరోజన్, అంటే ఫారెస్ట్లో ఉండే ట్రీస్ యొక్క వేర్లు ఏవైతే రూట్స్ ఉంటాయో అవి సాయిల్ ఎరోజన్ కాకుండా కాపాడతాయి. సో దానివల్ల మనకి సాయిల్ ఎరోజన్ అనేది జరగదు. అలాగే టైంకి రెయిన్స్ అవి వస్తాయి. అలాగే ఫ్లడ్స్ అలాంటి వాటిని కొంత కంట్రోల్ చేయగలుగుతుంది. ఇంకా టెంపరేచర్ని మినిమైజ్ చేయడం వల్ల గ్లోబల్ వార్మింగ్ లాంటివి జరగకుండా కూడా ఫారెస్ట్స్ అనేవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. థర్డ్ వన్ రీసెర్చ్. అందుకే ఫారెస్ట్ కన్జర్వేషను అలాగే ఇంకా ఫారెస్ట్స్ నుంచి మనం బెనిఫిట్స్ ఎక్కువగా పొందడం కోసం రీసెర్చ్లు అవి కూడా చేస్తున్నారు చాలామంది రీసెర్చర్స్. ఇక్కడ పిక్చర్ చూడండి, ప్రొడక్ట్స్ ఆఫ్ ఫారెస్ట్, రకరకాల ప్రొడక్ట్స్, హెర్బ్స్, అలాగే హనీ, ఇంకా ఒట్టివేర్లు, బ్యాంబూ, అరిటాకులు, ఇంకా చాలా రకరకాలుగా ఇక్కడ మనకి ఇందులో ప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫారెస్ట్లో దొరికేటివి అనమాట. థింక్ అండ్ రెస్పాండ్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫారెస్ట్స్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? రైట్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్ మేడ్ ఫ్రమ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్. మీ సరౌండింగ్స్లో దొరికే కొన్ని ఫారెస్ట్ ప్రొడక్ట్స్ రాయండి. ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్ట్రేషన్. మనం ముందుగా చెప్పాం డిఫారెస్ట్రేషన్కి ఇష్యూస్ ఏమేంటి ఉన్నాయో. ఇక్కడ ఇంకొన్ని ఇచ్చారు. కన్వర్టింగ్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఇంటూ అగ్రికల్చర్ ల్యాండ్, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్యామ్స్, టింబర్ అంటే కలప కోసం ఎక్కువగా చెట్లు అవి కొట్టేయడం, ఇండస్ట్రియల్ పర్పస్లో ఎక్కువ ఫారెస్ట్ ఏరియాస్ని ఇండస్ట్రీస్ లేదా ఫ్యాక్టరీస్ కట్టేటప్పుడు వాటన్నిటిని కూడా నాశనం చేశారు. అలాగే మిచ్చీవియస్ బిహేవియర్ ఆఫ్ సెట్టింగ్ ద ఫారెస్ట్స్ ఆన్ ఫైర్. అడవుల్లో చాలా చోట్ల మంటలు అంటే ఫైర్స్ అవి వేసుకోవడానికి నిషిద్ధం చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న మొక్కలు ఈ ఫైర్కి అంటుకుపోయి అడవులు కార్చిచ్చు అంటూ ఉంటారు. చాలా ఎక్కువ భాగం కాలిపోవడం. ఈ మధ్య కాలంలోనే అమెజాన్ ఫారెస్ట్లో కూడా ఇలాంటివి జరిగింది. అంటే కొంతమంది సరదా కోసం చేసే పనులు మనకి భూమికి ముప్పును కలిగిస్తున్నాయి అన్నమాట. సో అలాంటివి మనం చేయకూడదు. అలాగే డిఫారెస్ట్రేషన్ తగ్గించాలి. ఎందుకు అంటే డిఫారెస్ట్రేషన్ వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, పొల్యూషన్, సాయిల్ ఎరోజన్, లాస్ ఆఫ్ హ్యాబిటేట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. అంటే ఈ ఏవైతే వైల్డ్ యానిమల్స్ ఉంటాయో వాటి యొక్క ఆవాసాలు పోవడం వల్ల వాళ్ళు విలేజెస్లోకి లేదంటే సిటీస్లోకి రావచ్చు. షార్టేజ్ ఆఫ్ ఫుడ్, అంటే ఆహారానికి కొరత వస్తుంది. ఎంటి అడవులు లేకపోతే ఆహారానికి ఎందుకు కొరత వస్తుందంటే అడవులు ఉంటే సాయిల్ ఎరోజన్ జరగకుండా ఉంటుంది. దానివల్ల సాయిల్ ఫెర్టైల్గా మారుతుంది. ఫెర్టైల్ సాయిల్ ఉంటే ఫుడ్ అది ప్రొడక్షన్ అది ఎక్కువగా చేయొచ్చు. ఎప్పుడైతే అడవులు లేవో రైన్స్ కూడా ఉండవు. సో ఫెర్టైల్ ల్యాండ్స్ అనేవి తగ్గిపోతాయి. అలాగే ఫుడ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోద్ది. కాబట్టి డిఫారెస్ట్రేషన్ లీడ్స్ టు షార్టేజ్ ఆఫ్ ఫుడ్, ఎఫారెస్ట్రేషన్ లీడ్స్ టు ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్. ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇన్బ్యాలెన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, అంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్ తగ్గిపోతుంది, ఎకోసిస్టమ్ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల డిఫారెస్ట్రేషన్ వల్ల. సో వీ నీడ్ ఎఫారెస్ట్రేషన్, వీ షుడ్ అవాయిడ్ డిఫారెస్ట్రేషన్. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. రీజన్స్ ఫర్ డిఫారెస్ట్రేషన్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్ట్రేషన్, ఫ్యూ మెజర్స్ ఫర్ ఎఫారెస్ట్రేషన్.
అంటే మొదటి రెండు కూడా డిఫారెస్టేషన్ కారణాలు ఏంటి, డిఫారెస్టేషన్ వల్ల ఫలితాలు ఏంటి అడిగితే థర్డ్ క్వశ్చన్లో మిమ్మల్ని ఎఫారెస్టేషన్ అంటే అడవులు పెంచడానికి కొన్ని సజెషన్స్ ఇవ్వమన్నారు. 2.6 ఈ కాన్సెప్ట్లో మనం సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ అనే విషయాన్ని తెలుసుకుంటాం. సోషల్ ఫారెస్ట్రీ అనేది కాన్సెప్ట్ గవర్నమెంట్ ఎఫారెస్ట్రేషన్ డెవలప్ చేయడం కోసం పెట్టింది. బ్యారన్ డిఫారెస్ట్రేటెడ్ ల్యాండ్స్లో మళ్ళీ తిరిగి అక్కడ ఉన్న పీపుల్ హెల్ప్ తీసుకొని ఎన్విరాన్మెంట్ డెవలప్ చేయడానికి, సోషల్గా రూరల్గా డెవలప్ చేయడానికి పెట్టారనమాట. అలాగే గవర్నమెంట్ ఈ సోషల్ ఎఫారెస్ట్రేషన్లో భాగంగానే ఇంకొన్ని వర్క్స్ కూడా చేస్తుంది. అలాంటివి ఏంటంటే వన మహోత్సవ్ ఎట్సెట్రా. వీటిలో భాగంగా అక్కడున్న పీపుల్కి ప్లాంట్స్, సీడ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ లెట్స్ డూలో కొన్ని స్లోగన్స్ సోషల్ ఫారెస్ట్రీ మీద తయారు చేయమన్నారు. అలాగే ప్లాంటేషన్ వల్ల యూజెస్ ఏంటి, అలాగే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఎటువంటి ట్రీస్ ఉన్నాయి, అలాగే వాటి వల్ల లాభం ఏంటి అనేది అడిగారు. నెక్స్ట్ ఇక్కడ ఒక 5 ఇయర్స్ వాటి ఇన్సిడెంట్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. 1894, 1950, 52, 80, 2006. ఈ 5 ఇయర్స్లో కూడా ఇంపార్టెంట్ ఉంది. 1894లో ద ఫారెస్ట్ క్లాస్ చేశారు. 1950లో ఫారెస్ట్ ఫెస్టివల్ ఇంట్రడ్యూస్ చేశారు. 1952లో నేషనల్ ఫారెస్ట్ పాలసీ స్టార్ట్ చేశారు. 1980లో ఫారెస్ట్స్ కన్జర్వేషన్ యాక్ట్ పెట్టారు. 2006లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ పెట్టారు. అంటే ఇవన్నీ కూడా మనం ఇంటర్నెట్ ద్వారా ఇలాంటి వాటి ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ చిప్కో మూమెంట్ అనే దాని గురించి సెర్చ్ చేయమన్నారు. మీరు దీనికోసం లైబ్రరీ బుక్స్ లేదా ఇంటర్నెట్కి వెళ్ళమన్నారు. అంత అవసరం లేదు. 10th క్లాసు టెక్స్ట్ బుక్ ఎవరి దగ్గరైనా మీ బ్రదర్స్ సిస్టర్స్ తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే అందులో మనకి చిప్కో మూమెంట్ గురించి ఇన్ఫర్మేషను సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్న లెసన్లో ఉంటుంది. చూడవచ్చు. FTST అంటే ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్ ట్రైబ్స్. OTFD అంటే అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. వాళ్ళకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్స్లో ఉన్న డిఫరెన్స్ ఇందులో మనకు తెలుస్తుంది. ఏంటంటే ఆ 2 రకాల వాళ్ళకి కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి, బయోడైవర్సిటీ మెయింటైన్ చేయడానికి, ఫారెస్ట్స్ కన్జర్వేషన్కి సంబంధించి కొన్ని రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాళ్ళు మెయిన్గా సస్టైనబిలిటీ అనేది కాపాడాల్సి ఉంటుంది. ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని కాపాడాల్సి ఉంటుంది. సస్టైనబిలిటీ అంటే వితౌట్ డ్యామేజ్ యూజింగ్ అనమాట. అంటే భవిష్యత్ తరాల వాళ్ళకి ఉపయోగపడే ఈ వనరుల్ని డ్యామేజ్ చేయకుండా ఉపయోగించుకోగలడం. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ ప్లేస్ ఏ విటల్ రోల్ ఆన్ ద ఎర్త్. అంటే ఈ భూమి మీద చాలా కీ రోల్ ఉంటుంది. ఫారెస్ట్స్ అన్నీ కూడా ఎలాంటివంటే ఈ ఎర్త్కి లంగ్స్ లాంటివి అనమాట. మన బాడీలో లంగ్స్ ఎలాగో ఈ ఫారెస్ట్స్ ఉంటే ఈ ఎర్త్ పైన కూడా మనందరికీ ఆక్సిజన్ లభిస్తుంది. అలాగే పొల్యూషన్ రిడ్యూస్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. Here is a main slogan in the lesson. Plant a tree so the next generation can get air for free. Here some glossary, important points. Flora, the plants of a particular region. Fauna, the animals of a particular region. Dense forest, the trees that grow close together. Climate, the weather conditions prevailing in an area over a long period. Transpiration, the exhalation of water vapor through the stomata. దీన్ని తెలుగులో బాష్పోత్సేకం అంటారు. సుందర్బన్స్, ద డామినెంట్ మాన్గ్రూవ్ స్పెషీస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఆ మాన్గ్రూవ్ స్పెసీస్ అనమాట. కోనిఫెరస్ ట్రీస్ అంటే shrubs having needle shaped leaves ఉన్నటువంటి shrubsని కోనిఫెరస్ ట్రీస్ అంటారు. పాపులేషన్ షిఫ్ట్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాస్, అర్బనైజేషన్ అంటారు. అబారిజినల్ అంటే ఇన్హాబిటింగ్ ఇన్ ఏ ల్యాండ్ ఫ్రమ్ ద ఎర్లియస్ట్ టైమ్స్, ఎప్పటి నుంచో ఒకే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు అనమాట. పూర్వ ఆవాసులు అని కూడా పిలవచ్చు తెలుగులో. గ్లోబల్ వార్మింగ్ అంటే ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ఎర్త్స్ యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్. ఎర్త్స్ యొక్క యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ పెరగడాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. సాయిల్ ఎరోజన్ అంటే గ్రాడ్యువల్ రిమూవల్ ఆఫ్ టాప్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్. సో ఇది ఈ లెసన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మనకి ముందు ఒక 2 లెసన్స్గా చేసాం, ఇది 3rd లెసన్గా చేసాం. మొత్తం 3 కూడా ఒకటే చాప్టర్, ద ఫారెస్ట్స్. సో కంప్లీటెడ్గా లెసన్ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇంప్రూవ్ లెర్నింగ్లో భాగంగా ఇచ్చేటువంటి క్వశ్చన్స్, అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫజిల్, అలాగే ప్రాజెక్టు, ఇవన్నీ కూడా చేస్తే మనం కంప్లీట్గా ఈ లెసన్ మీద ఫుల్ అండర్స్టాండింగ్, ఫుల్ గ్రిప్ ఉంటుందన్నమాట.